నా మొగుడు రౌడీ పార్ట్ 44 రచయిత దేవికి. కొన్నేళ్ల క్రితం రుద్రపురం పేరు లేని ఆ ఊరికి రుద్ర అనే జమీందారు పేరుకి ఊరి పేరుగా మారుస్తారు ప్రజలంతా కలిసి. అప్పట్లో కరువు ప్రాంతం అంటే ఆ ఊరే అన్నట్టు ఉంటే, జమీందారైన రుద్ర గారు పాలనలోకి వచ్చాకే ఆ కరువు తగ్గి నెమ్మదిగా బీడు భూములు కూడా పచ్చని పంటలుగా మారి ప్రజలందరికీ కడుపు నిండా తిండి అందుతుంది. దీనికి కారణం రుద్ర ఊరి కోసం పెట్టిన పెట్టుబడులు, చేసిన దానాలు, పక్క ఊరు నుండి తెప్పించిన నీటి వసతులు అవ్వటం వల్ల రాను రాను రుద్రాపురం అవుతుంది ఆ ఊరు. ఆ ఊరిలో ఒక ప్రాచీన శివలింగం ఉండేది. అది కూడా కరువు వల్ల కప్పి పడిపోవటానికి సిద్ధంగా ఉంటే దాన్ని స్వయాన తమ మహల్ నిధులతో గుడి కట్టిస్తారు రుద్ర. అప్పటి నుండి ఊరు రుద్రపురం అయితే గుడి అందరికీ చెందుతుంది. కానీ ఆ లింగానికి ప్రతి కార్తీక మాసం ఆ వంశస్థులు అభిషేకం, హోమాలు నిర్వర్తించే ఆచారం అప్పటి నుండి కొనసాగుతూ వస్తుంది. రుద్ర గారికి ఒకగానొక కొడుకు ప్రతాప్. ఈయనే మన శౌర్య తాతగారు. రుద్రగారు కాలం చేసిన నాటికే ప్రతాప్ రుద్ర ఆ ఊర్లోనే ఓ మధ్యతరగతి అమ్మాయి అయిన సీతా మహాలక్ష్మి అనే ఆమెతో పెళ్ళవుతుంది. ఇద్దరికి అన్యోన్య దాంపత్యంగా సాగుతూ ఉంటే ఊరి మంచి చెట్లు, గుడి ఆచార వ్యవహారాలు చూస్తూ ఉండేవారు ప్రతాప్ రుద్ర గారు. వాళ్ళ సంతోషం జీవనంలోకి కొత్త సంతోషాలు నింపేలా అడుగు పెడతాడు సూర్య ప్రతాప్ రుద్ర. అతని తర్వాత వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు, గోకుల, పద్మజ. ప్రతాప్ రుద్ర సీతా మహాలక్ష్మిలు వాళ్ళ ముగ్గురు పిల్లలతో చాలా సంతోషంగా కలిసి ఉండేవాడు. అలా ఇద్దరు చదువుకు ఎంత ఇంపార్టెంట్ తెలిస్తే ఉండటంతో ముగ్గురు పిల్లల్ని చదివిస్తారు. గోకుల పద్మజ కంటే 2 సంవత్సరాల ముందే 10th కంప్లీట్ అయిన సూర్య ప్రతాప్ రుద్ర కాలేజ్ స్టడీ కోసం హైదరాబాద్ వెళ్తాడు. వాళ్ళ ఊరికి సిటీకి 2 గంటల ప్రయాణం కావడంతో హాస్టల్లోనే ఉంటాడు. అక్కడే పరిచయం అవుతాడు గోవర్ధన్. ఇటు గోకుల పద్మజ కూడా 10th అవ్వగానే గోకుల చదువుకుంటున్నారు అని అన్నగారితో సిటీకి వెళ్తే, నేను ఇంకా చదవలేను అని ఊరిలోనే ఉంటూ కుట్లు, అల్లికలు, ఇంటి పని నేర్చుకుంటూ మహల్కే పరిమితం అయిపోతుంది పద్మ. సూర్యప్రభ పద్మకి తన ఇంటర్లోనే గోవర్ధన్ ఫ్రెండ్గా పరిచయం అయితే, గోకుల బ్రాంచ్లోనే జాయిన్ అయిన గోవర్ధన్ చెల్లి మీనాక్షిని చూస్తే కానీ అతనికి ఒక చెల్లి ఉందని తెలియదు సూర్యప్రతాప్ రుద్రకి. గోకుల, మీనాక్షిలు తమ క్లాస్ అవ్వగానే తమ అన్నల కోసం వస్తుంటే ఒకరి చెల్లిని ఒకరిని పరిచయం చేసుకుంటారు గోవర్ధన్, ప్రతాప్ రుద్రాలు. మీనాక్షిని చూసిన సూర్య గోకులను చూసి గోవర్ధన్ మొదటి చూపులోనే ఇష్టపడతారు. వాళ్ళ చూపుల్లో భావాలు అర్థమవుతున్న గోకుల, మీనాక్షి ఎవరు కూడా బయటపడరు. రోజులు గడుస్తూ ఉన్నాయి. చదువులో సంవత్సరాలు మారుతూ ఉన్నాయి. గోవర్ధన్, సూర్యప్రతాప్ రుద్ర చదువులు కూడా కంప్లీట్ అయి లాస్ట్ స్టడీస్కి వచ్చేస్తారు. అదే రోజు సూర్యప్రతాప్ రుద్ర డైరెక్ట్గా మీనాక్షికి ప్రపోజ్ చేస్తాడు. అతనంటే అప్పటికే ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం ఉండడంతో అతని ప్రేమ ఒప్పుకుంటుంది. ఇద్దరు అఫీషియల్ లవర్స్ అయిపోతారు. అందులోనూ సూర్యప్రతాప్ రుద్ర అంటే ఒక సామాన్య మనిషి అనుకున్న మీనాక్షి అతని ప్రపోజల్కి అడ్డు చెప్పదు. 3 నెలలు బాగానే సాగుతుంది వాళ్ళ ప్రేమ. ఆ 3 నెలలు కళ్ళతోనే ప్రేమించుకుంటూ ఉంటారు గోవర్ధన్, గోకుల గారు. 3 నెలల తర్వాత తను చదువయ్యి ఇంటికి వెళ్ళిన సూర్యప్రతాప్ రుద్రకి అనుకోని సంఘటన ఎదురవుతుంది. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో చెప్పి మీనాక్షిని పెళ్లి చేసుకుందాం అనుకున్న అతను తమ ముందు నిలబెట్టుకొని ఒక అమ్మాయి ఫోటో చూపిస్తారు ప్రతాప్ రుద్ర గారు. నాన్నగారు, ఎవరు ఈ అమ్మాయి అని ఫోటో కూడా సరిగ్గా చూడకుండానే అయోమయంగా అడుగుతాడు ప్రతాప్ రుద్ర. సూర్య, ఈ అమ్మాయి పేరు మీనాక్షి, సోనాక్షి, మన ఊరి అమ్మాయి. మీ అమ్మ తనలాగే మధ్యతరగతి నుండి కోడలను తెచ్చుకోగలని నువ్వు పుట్టినప్పటి నుండి అనుకుంది. నేను కూడా కాదు అనలేదు. చదువు కూడా అయిపోయింది. ఎలాగో ఇక నుండి మహల్ బాధ్యతలు నీవే కాబట్టి నీకు పెళ్లి సంబంధం చూస్తాం. పెళ్లి సంబంధమా అంటూ నిలిపోతాడు సూర్య ప్రతాప్ రుద్ర. ఏమైంది సూర్య అంటూ సీతా మహాలక్ష్మి గారు అదార్థగా అడుగుతుంటే, ఏం లేదమ్మా అంటూ నేల చూపులు చూస్తాడు. ఏమని చెప్తాడు? తల్లి నిర్ణయం ఉన్నంతగా ఉన్నందున గర్వంగా ఉంది. ఆమె మాట ఆలోచన కూడా న్యాయంగానే ఉంది. అలాగని మనసుకు నచ్చని మీనాక్షికి అన్యాయం చేయలేక ఎటూ తేల్చుకోవాలని డైలమాలో పడిపోతాడు. ఇక్కడి సూర్య చేసిన అతి పెద్ద పొరపాటు. నిజానికి మీనాక్షికి గోవర్ధన్ కూడా ఒక అనాథ ఆశ్రమంలో పెరిగి చదువుకున్నవారే. మీనాక్షిని ప్రేమిస్తున్నట్టు ఆమె స్థితిగతులు వివరించి ఉంటే
మీనాక్షి పెళ్ళికి ఒప్పుకునేవారేమో, కానీ ఆ సహనం చేయడు సూర్య ప్రతాపరుద్ర. తల్లి మాటకి కాస్త టైం కావాలమ్మా అని తడబడుతూ చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతే అది కాస్త సిగ్గు అనుకొని లైట్ తీసుకుంటారు తల్లిదండ్రులు. పరధ్యానంగా నడుచుకుంటూ ఊర్లోకి వెళ్తున్న సూర్యకి తన వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు వేస్తున్న సోనాక్షి కనిపించి అడుగులు స్లో అయ్యేవి కాస్త. మీనాక్షి మెదిలి తల ఎత్తకుండా వెళ్ళిపోతాడు. ఈసారి ఆలస్యం చేయకుండా మీనాక్షిని ఒక గుడికి తీసుకువెళ్ళి గోవర్ధన్ గోకుల పంతుల మధ్య తాళి కట్టేసి తన భార్యను చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటున్నారు అని మీనాక్షి ఒక్క మాట కూడా అడగదు. బికాజ్ సూర్యపై అంత నమ్మకం, గౌరవం, అతనంటే అంత ప్రేమ. ఇద్దరు కలిసి అక్కడే వేరు కాపురం పెట్టేద్దాం అని అతను అంటుంటే, ఏమయ్యింది, ఇంట్లో ఒప్పుకోలేదండా అని మెల్లగా అడుగుతుంది ఆమె. అవును మీనా, కొద్ది రోజులకు ఒప్పుకుంటారు, అప్పుడు తీసుకువెళ్తాను, నీకు ఓకేనా అని అడుగుతాడు సూర్య ప్రతాపరుద్ర. సరే అండి అని ఆ రోజుతో వాళ్ళ కొత్త కోపరం సాగుతుంది. చెల్లెలి పెళ్ళి అయిపోవడంతో తను యూపీఎస్కి సెలెక్ట్ అయి ట్రైనింగ్కి వెళ్ళిపోతాడు గోవర్ధన్, తన ప్రేమ ఎక్స్పెక్ట్ చేయకుండా. కారణం తన చెల్లెల్ని ఒప్పుకోలేని వాళ్ళు తన అల్లుడుగా ఒప్పుకుంటారా? తన వల్ల తన చెల్లి ఇబ్బంది పడితే తనలో తానే అనుకొని తన ప్రేమ దాచుకొని ఢిల్లీ వెళ్ళిపోతాడు. తనకి అతని ప్రేమ విషయం చెప్పలేదు అని ఉక్రోషంగా అక్కడే జాబ్లో జాయిన్ అవుతుంది గోకుల. కాకపోతే గోవర్ధన్ ఆలోచనలు అర్థమై ఆమె అతన్ని అన్ని అపోహలు అన్నీ నిరూపించడానికి రుద్రపురం వెళ్తుంది. అప్పటికే అక్కడ సోనాక్షి ఫ్యామిలీతో పెళ్లి మాటలు జరుగుతూ ఉండి వాటిని చూసి సైలెంట్గా తన దగ్గర ఉన్న న్యూ టచ్ ఫోన్ సూర్యకి కాల్ చేస్తుంది. అప్పటికి అతను పెళ్ళై 15 రోజులైతే దాంపత్య బంధం కూడా మొదలుపెట్టి ఎలాంటి అడ్డు లేకుండా సాగుతూ ఉంటుంది. మీనా అంటూ తన గుండెల మీద పడుకుని తల నిమురుతూ ఉన్న మీనాక్షిని కదుపుతూ ఉన్నాడు సూర్య. నేను ఊరు వెళ్తున్నానురా, ఎప్పుడు వస్తానో తెలియదు, అన్నీ బాగుంటే నిన్నే తీసుకువెళ్తాను, నువ్వు జాగ్రత్తగా ఉంటావా? ఉంటాను, మీరు మీ పనులు పూర్తి చేసుకుని రండి, నీకో విషయం చెప్పాలి. ఏంటి? మేము రాజవంశస్థులం, నాకు మొన్నే అర్థమయ్యింది అని ముఖంలో ఏ భావం లేకుండా అంటుంది మీనా. ఎలా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. గోకుల మెడలో వేసుకునే క్వీన్ చైన్, మీరు నడుముకి కట్టుకున్న బంగారు ముడతాడు, మెడలో లయన్ లాకెట్, ఇవన్నీ చూసి అనుమానం వచ్చి ఇద్దరిని గమనిస్తే అర్థమయ్యింది మీ స్థాయి. అలా అనుకురా, అవన్నీ తెలిస్తే నువ్వెక్కడ దూరం అయిపోతావో అని చెప్పలేదు. సరే, అయిపోయిందేదో అయిపోయింది. ఇంట్లో ఒప్పుకున్నదే, మీ ఇంట్లో నేను అడుగుపెట్టాను. నన్ను తీసుకువెళ్ళే పరిస్థితి లేకపోతే మీరు వేరే పెళ్లి చేసుకున్న నాకేం అభ్యంతరం లేదని సీరియస్గా హామీ ఇచ్చేస్తుంది మీనా. మీనా అంటూ షాక్ అయి పిలుస్తాడు సూర్య. నిజంగానే అంటున్నాను సూర్య గారు, రాజులకి 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవటం ఆనవాయిగా, తప్పేముంది? మీనా, నువ్వు అలా మాట్లాడుకురా, మనస్ఫూర్తిగా ప్రేమించాను, నేను కాదు అన్నానా? మీరు ఇరకాటంలో పడడం నాకు ఇష్టం లేదు, నేను మీతోనే ఉంటాను, కానీ తల్లిదండ్రుల మాట కాదు అనడం తప్పు. మీనా, నీకెలా తెలుసు? ఉదయం గోకుల గారు కాల్ చేసి మీకు లిఫ్ట్ చేసింది ఎవరో చూడకుండా అక్కడ సిచ్యువేషన్ ఏంటో చెప్పింది. లిఫ్ట్ చేసింది ఎవరో తెలియకుండానే కాల్ కట్ చేశాను. నన్ను మోసగాడిలా చూస్తావా మీనా అని బాధగా అడుగుతారు సూర్య. నా దృష్టిలో మీరు ఎప్పుడు ఎవరెస్ట్ అంత హైట్లోనే ఉంటారు. మీ వ్యక్తిత్వం నచ్చి ప్రేమించాను, కానీ మీ ఆస్తులు చూసి కాదు. నా మీనా అర్థం చేసుకుంటుంది అని తెలుసు, కానీ ఇంత డీప్గా అర్థం చేసుకుంటుంది అని అనుకోలేదురా అంటూ ఆమెను గుండెలకు హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు సూర్య. నెక్స్ట్ డే మీనాక్షిని వదిలేసి రుద్రపురం వెళ్తాడు సూర్య. అతని ఇంటికి చేరుకోకముందే ఊళ్ళో రచ్చబండ దగ్గర మీటింగ్ జరుగుతూ ఉంటుంది. తీర్పు చెప్పే పెద్ద మనిషి కుర్చీలో ప్రతాప్ రుద్ర గారు కూర్చొని ఉంటే అతని పక్కనే సీత గారు నిలబడి ఉంటారు. ఎదురుగా సోనాక్షి ఫ్యామిలీ అండ్ సోనాక్షి తలదించుకొని ఉంటారు. ఏమయ్యింది, ఎందుకు ఈ మీటింగ్ అని తన జీప్ అక్కడే ఆపి అడుగుతాడు సూర్య. చిన్నబాబు గారు, మీకు తెలిసే ఉంటుంది, సోనాక్షమ్మ మీరు మనవాడబోతున్నారు అని. మెల్లిగా అవును అన్నట్టుగా తల ఊపుతాడు సూర్య. ఇప్పుడేమో ఇంత పెద్ద స్థాయిలో ఉన్న రాజుగారి అబ్బాయిని కాదు అంటుంది ఆ అమ్మ. ఎందుకు కాదు అంటుందో
కారణం చెప్పమని రచ్చబండ పెట్టమని అడిగాం మేమందరం. అది మేము చూసుకుంటాం, మీరు అందరూ ఎందుకు మధ్యలో కల్పించుకుంటారు? నాగయ్య, అదేంటి బాబు అలా అంటారు? సోనమ్మ పెళ్లి జరిగితే అమ్మాయి తరపున మేము అందరం ఉండే చెయ్యాలి కదా. ఊరంతా సోనమ్మ పెళ్ళి గురించి తెలిసిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి వద్దు అంటే ఇకప్పటికీ పెళ్ళవదు. మీకు తెలుసు కదా ఈ ఊరి ఆచారం గురించి. సూర్య కూడా ఆలోచనల్లో పడతాడు. నిజమే, ఆ ఊరికి ఉన్న ఆచారం ఒకసారి ఒకరితో పెళ్లి చూపులు కానీ పెళ్లి మాటలు కాను అయితే వాళ్ళతోనే పెళ్లి చేయాలి. ఇది మనుషుల మధ్య బంధం బలపడటానికి పెట్టారు. కానీ ఇప్పుడు సూర్యకి మాత్రం ఇరకాటం అనే చెప్పాలి. ఎలా అయితే అలా అవుతుంది. నాకంటే ముందు మీనా ముందు చూపులతో ఆలోచించి చెప్పింది అని అర్థం చేసుకొని పక్కన గుడి చెట్టుకి వేలాడుతున్న పసుపు కొమ్ముతో ఉన్న పసుపు తాడు తెచ్చి సోనాక్షి మెడలో కట్టేస్తాడు సూర్య. ప్రతాప్ సోనాక్షితో సహా అందరూ షాక్తో కూలికిపోతే నాన్నగారు మిమ్మల్ని ఆశీర్వదించండి అని ముఖంలో ఏ భావం లేకుండా ప్రతాప్ సీతామహాలక్ష్మి వాళ్ళ మీద సోనాక్షితో సహా వంగుతాడు సూర్య. ప్రతాప్ అతని గొంతులో బేస్కి అందరికీ చూపు కొత్త జంట మీదకి నిలిస్తే ఎలాగ అనుకున్న పెళ్లి శివాలయం ఎదురుగానే జరిగింది. అంతా ఈశ్వరిచ్చ అనుకుంటూ పంతులు గారికి ఇచ్చిన అక్షంతలు తీసుకుని ఒకరికి సైగ చేసుకుని కొడుకు కోడలపై వేసి ఆశీర్వదిస్తారు ప్రతాప్ సీతామహాలక్ష్మిలు. ఇంట్లో వాళ్ళే ఒప్పుకోవడంతో ఊరు జనం కూడా మారు మాట్లాడకుండా ఇద్దరిని ఆశీర్వదిస్తే అటు నుండి వాళ్ళ ప్రయాణం రుద్రమహల్ అవుతుంది. కొత్త జంటని గుమ్మం ముందు నిలబెట్టి గోకుల పద్మాని పిలిచి ఆడపడుచులుగా సోనాక్షితో గృహప్రవేశం చేయిస్తారు. జరిగేదంత గోకులకు ఇష్టం లేకపోయినా ఇంట్లో వాళ్ళ ముందు నటించక తప్పదు. గృహప్రవేశంతో పాటు మహల్ సాంప్రదాయాలు అయ్యాక ఇంట్లో దీపం పెట్టించి సోనాక్షికి ఒక రూమ్ చూపించి అదే రోజు ఇద్దరికి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు. మొదటి రాత్రి అనగానే సూర్య కాళ్ళు చక్రాల తిరుగుతూ ఉంటాయి టెన్షన్కి. అతను టెన్షన్ పడితే జరిగేది ఆగుతుందా? రాత్రి 7 అయ్యేసరికి ముహూర్తం కావడంతో పాలు స్వీట్స్ గదిలో పెట్టేసి ఇద్దరిని రెడీ చేసి గదిలో వదిలిపెట్టేశారు. గదిలోకి రావడమే ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి జరిగిందంతా సోనాక్షికి చెప్పేశాడు సూర్య. ప్రతాప్ చాలా మంచి పని చేశారు. నేను ఎప్పుడూ చెప్పి ఒకే ఒక్క మాట, మీకు 2 భార్యలు ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే భార్యగా అడుగు పడతాను. అలాగని మీరు 2వ భార్యని విభేదంగా చూడొద్దు అని హెచ్చరిస్తుంది మీనాక్షి. అతను సైలెంట్ అయిపోతాడు. ఏం మాట్లాడకుండా సూర్య గారు విన్నారా? హామీనా? నేను చెప్పింది అర్థమయ్యిందే అని అనుకుంటున్నా. ఉంటాను మరి. రాగానే మీకు విషయం చెప్పాలి. వీలు చూసుకుని రండి అని కాల్ కట్ చేస్తుంది మీనాక్షి. కాల్ కట్ అయిన వంక ఒకసారి చూసి రూమ్లోకి వచ్చేసరికి బెడ్పై ఉన్న పువ్వులన్నీ డస్ట్బిన్లో వేసేసి తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసేసి బీరువాలో పెట్టేసి ఇంకా అక్కడ కనిపిస్తున్న స్కిన్ని ప్రింట్స్తో కవర్ చేసుకొని కింద చాప వేసుకొని మారు మాట్లాడకుండా పడుకుంటుంది సోనాక్షి. అదేంటమ్మాయి అలా పడుకున్నావు? ఈ పెళ్ళి ఇష్టం లేదా? ఎవరినైనా ఇష్టపడ్డావా? రాజావారు, నేను ఎవరిని ఇష్టపడలేదు. మీరు ఇష్టపడ్డ ఆవిడ చాలా మంచివారు. ఆవిడ మీ భార్య. మీరు ఉద్యోగం పేరు చెప్పి అక్కడికి వెళ్ళిపోండి అని చిన్నగా అంటుంది. నీకు తెలుసా? ఎలా తెలిస్తే ఏమైంది రాజావారు? నాకు ఇంట్లో ఉండే అర్హత లేదు. అది చెప్పాలని రచ్చబండ దగ్గర నిలబడ్డాను. కానీ ఈలోపే మీరు అంటూ నాంచుతుంది మీనాక్షి. తను ఊహించిన రీతిలో ఆమె నుండి సమాధానాలు వస్తుంటే మొదటిసారి అతను ఒకరిని అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయిన ఫీలింగ్ వస్తుంది. అసలేంటి ఇదంతా? రాజావారు, మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. నాకు తెలుసు మీకు ముందే పెళ్ళైపోయింది అని. నాకు కొద్దిగా సమయం ఇవ్వండి. నేను మీ జీవితంలో నుండి తప్పుకుంటాను. అప్పటి వరకు ఈ గదిలో ఒక మూలి కాస్త చోటు ఇవ్వండి. తప్పుకుంటాను అంటే నాకు పిల్లలు పుట్టరు అనే లోపం ఉందని చెప్పి నేనే తప్పుకుంటాను. కొద్ది రోజులకి వంశవృద్ధి కోసం మళ్ళీ చేసుకోమంటారు. అప్పుడు మీరు ఇష్టపడ్డ అమ్మాయిని తీసుకురండి అని నాటకాల నవల ప్రభావంతో గొప్ప ఐడియాలు ఇస్తుంది సోనాక్షి. ఆమె ఆలోచనలకి బుర్ర హీట్ ఎక్కిపోతుంది సూర్య ప్రతాప్ రుద్రకి.
ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యం పాడవుతుంది. పడుకోండి అని సోనాక్షి ముఖం నిండుగా దుప్పటి కప్పుకొని ఒక సైడ్కి తిరిగి పడుకుంటే ఆలోచిస్తూ ఉన్న సూర్య ప్రతాప్ రుద్రకి ఇక నిద్ర పట్టదు. తెల్లవారి లేచి ఇంటి పని చేసి బయట ఊడ్చి ముగ్గు వేసి స్నానం పూజ చేసి కిచెన్లోకి వెళ్ళి ఒక టకటక అన్ని టిఫిన్స్ ప్రిపేర్ చేసేస్తుంది సోనాక్షి. మెలకువగా ఉండి సోనాక్షి 4 గంటలకే లేవటం చూసినా కానీ పెద్దగా పట్టించుకోడు సూర్య ప్రతాప్ రుద్ర. అతని వంక కూడా చూడదు సోనాక్షి. 8 అయ్యేసరికి అందరూ హాల్లోకి వచ్చేసరికి కావాలని పాలవారి నుండి పాలు తెచ్చుకొని చేస్తూ హాల్లో వలిపేస్తే జాడిపోయినట్టు కలరింగ్ ఇస్తుంది సోనాక్షి. పోనీలే అన్న అత్తమామ, పొరపాట్లు జరగడం కామన్ అన్నట్టు చూసిన సూర్య చూపు అంతే తప్ప ఆమెను ఏంటి ఇలా చేశావు అన్నట్టుగా చూసిన వారు లేరు. సీ సీతమ్మ పాలు ఒలిగిపోయి క్లీన్ చేయి అని పని మనిషికి పొగరుగా కేక వేసి, సోనా నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని సౌమ్యంగా చెప్తారు సీత గారు. ఆవిడ అలా మన అన్న వారికి ఎంత ప్రేమ చూపుతుందో తనకంటే స్థాయి తక్కువ ఉన్న వారి ముందు అంత దర్పంగా చూపిస్తుంది. మధ్య తరగతి నుండి వచ్చి డబ్బును చూడటంతో వచ్చిన పొగరు, కానీ మనసు మంచిదే. పర్వాలేదండి అంటూ బిడియం మొహమాటం కలగ చేసుకుని పరుగులాంటి నడకతో కిచెన్లోకి వెళ్ళిపోతుంది సోనాక్షి. వెళ్తున్న ఆమెను వింతగా చూస్తూ, నాన్నగారు నాకు కంపెనీ నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, వెళ్ళాలి అంటాడు సూర్య ప్రతాప్ రుద్ర. చూసేవారికి సూర్య సోనాక్షికి సైట్ కొడుతున్నట్టు అర్థమై చిన్నగా నవ్వుకుంటూ, ప్రతాప్ చెప్పింది వినిపించుకోరా నాన్నగారు అంటూ సూర్య 1-2 సార్లు పిలిస్తే అప్పుడు ఏంటి సూర్య అంటాడు. ప్రతాప్ గారు నాకు జాబ్ ఎక్కువ లీవ్స్ ఇవ్వడం లేదు, రేపే సిటీకి వెళ్ళాలి. మరి సోనాక్షి తన కొద్ది రోజులు ఇక్కడే ఉంటుంది, వారం వారం వస్తాను. జాబ్ అంత ముఖ్యం కాదు కదా సూర్య, వదిలే. ఎలాగో ఇక నుండి ఊరి బాధ్యతలు నువ్వే చూసుకోవాలి కదా, జాబ్తో పని ఏముంది అంటాడు. సీత గారు లేదమ్మా, మధ్యలో వదలకూడదు, 1 సంవత్సరం తర్వాత వదిలేస్తానులేండి. మరి అమ్మాయికి చెప్పావా? రాత్రే చెప్పాను, ఒప్పుకుంది నాన్నగారు. అమ్మాయి ఒప్పుకుంటే మాదేముంది సూర్య, మీరు అర్థం చేసుకోవడమే కావాలి మాకు. రండి టిఫిన్ చేద్దాం అంటూ సీతగారు డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచేసరికి 4 రకాల టిఫిన్స్ చట్నీస్ కనిపిస్తాయి. అవన్నీ చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. ఒక్క మనిషి ఎవరి సాయం లేకుండా ఇన్ని టిఫిన్స్ చేయడం. సోనాక్షి అంటూ కిచెన్లో ఉన్న ఆమెను పిలుస్తారు సీత గారు. ఏంటండి అంటూ భయపడుతూ వస్తుంది ఆమె. ఇన్ని టిఫిన్స్ నువ్వే చేశావా? అవును అండి అంటూ తడబడుతూ అంటుంది ఆమె. అండి ఏంటి, అత్తయ్య అని పిలువు. అలాగే అన్నట్టు తల ఊపుతుంది సోనాక్షి. వడ్డించనా? వడ్డిస్తాను అంటూ టెన్షన్లో ఒకటి వడ్డిస్తూ ఇంకొకటి మీద పడేస్తూ అందరూ ఆమెను వింతగా చూసేలా ప్రవర్తిస్తుంది ఆమె. సోనా నువ్వు లోపలికి వెళ్ళు, మేము వడ్డించుకొని తింటాం అని సూర్య ఆమె టెన్షన్ అర్థం చేసుకొని చెప్పడంతో ఒక్క నిమిషం కూడా అక్కడే ఉండదు ఆమె. తర్వాత రోజు అన్నట్టుగానే సూర్య సిటీకి వెళ్తాడు. వెళ్లే ముందు పొడిగా సోనాక్షికి చెప్పి వెళ్తాడు. ఆమె ఒక్క మాట మాట్లాడదు. అన్నిటికీ సరే అన్నట్టుగా తల ఊపడం తప్ప. సిటీలోని అడుగుపెట్టిన సూర్యకి గుండె నుండి భారం దిగిన ఫీలింగ్. కానీ మీనాక్షి ముందుకు వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బందిగా ముందుకు వెళ్తాడు. ఆమె మాత్రం ఎప్పటిలా అతన్ని చూసి స్వచ్ఛమైన చిరునవ్వుతో ఎదురు చూస్తుంది. మీనా అంటూ ఆమెను చుట్టడంతోనే గట్టిగా హక్ చేసుకొని కదలకుండా ఉండిపోతాడు సూర్య. కాబోయే రాజు మీరు, కానీ ఇంత వీక్గా ఉంటే ఆ పదవికి ఫిట్ అవుతారా? రాజ్యాన్ని ఏలే రాజు లక్ష్యం ఇది కాదు, మీరు స్ట్రాంగ్గా మారాలి సూర్య గారు అంటూ అతని వెన్నునెవరితో సపోర్ట్ చేస్తుంది మీనాక్షి. కానీ మీనా, 2 అమ్మాయిల జీవితాలు నా చేతుల్లో ఉన్నాయి. వాళ్ళలో ఏ ఒక్కరి జీవితం నా వల్ల అన్యాయమైన రాజుగారు మారి ఉపయోగం ఏంటి? ఇంట గెలిచి రచ్చగలగాలి అనే సామెత ఊరికే రాలేదు. అందుకే ఈ సతమత. అందుకే మీరు మెల్లిగా సోనాని కూడా యాక్సెప్ట్ చేసేయండి. 2 భార్యల ముద్దులి ప్రియుడవుతారు మీరు అంటూ చిన్నగా నవ్వుతుంది సోనాక్షి. మీనా ప్రశాంతంగా ఉంటుంది అని అక్కడికి వచ్చాను. నువ్వు కూడా మహల్ టాపిక్ తీసుకురాకు అని షర్ట్ విప్పి నైట్ బనియన్పై నైట్ లుంగీలో మారిన అతని ఒడిలో కూర్చొని మెల్లగా అతన్ని మెల్ట్ చేసి మైండ్ డైవర్ట్ చేస్తుంది మీనాక్షి. మహల్లో చెప్పినట్టే వీకెండ్ 2 డేస్ రుద్రాపురం వెళ్తూ మిగిలిన 5 రోజులు మీనాక్షితో చక్కగా
కాపురం చేసుకుంటూ 3 నెలలు నెట్టుకొస్తాడు సూర్య ప్రతాప్ రుద్ర. ఈ 3 నెలల్లో మహల్కి వెళ్ళినా కానీ సోనాక్షితో మాటలు ఉండవు. ఒకే గదిలో ఉన్నా కానీ ఇద్దరి మధ్య కనీసం చూపులు ఉండవు. సూర్య ధ్యాస మొత్తం మీనాక్షి మీదే ఉంటుంది. సోనాక్షి ఇంట్లో అందరి పనులు చేయడంతో పాటు అత్తగారి మామగారి కనీస ఆరోగ్య అవసరాలు చూసుకుంటూ వంటగది బెడ్రూమ్ తప్పితే అంతకు మించి బయటకు రాదు. ఆ రెండే ఆమె ప్రపంచం. మహల్లో జరిగేవి అన్నీ ఎప్పటికప్పుడు మీనాక్షికి చేరవేస్తూ ఉండేది గోకుల. ఆ పరిస్థితులకి తగ్గట్టుగా తనతో ఉన్నప్పుడు సూర్యకి హితబోధ చేసేది సోనాని దగ్గరకు తీసుకోమని. కానీ అందుకు సూర్య ప్రతాప్ రుద్ర ఒప్పుకోలేదు. 3 నెలల తర్వాత ఓ అనుకోని రోజు, ఆ రోజు వీకెండ్ కాదు, మరి కాసేపట్లో సూర్య రుద్రపురం వెళ్ళాలి అనగా మీనాక్షి కళ్ళు తిరిగి పడిపోతుంది. డాక్టర్ని పిలిచి చెక్ చేయించగా తెలిసింది మీనాక్షి కన్సీవ్ అయ్యింది అని. ప్రేమించిన ప్రేమకి గుర్తుగా రాబోతున్న రుద్రవంశం మొదటి వారసులు ఏమో. సూర్య ప్రతాప్ రుద్ర ఆనందం అంతా ఇంత కాదు. అన్నీ బాగుంటే రుద్రపురం మొత్తం పండగ వాతావరణం నెలకొని ఉండేది. మీనాక్షి కన్సీవ్ అవ్వడంతో ఆ వీకెండ్ రుద్రపురం వెళ్లకుండా అక్కడే ఉండిపోతాడు సూర్య. అలా ఉండిపోవడంతో అతనికి ఏమయ్యిందో, ఎందుకు రాలేదు అని సూర్య అడ్రస్ వెతుక్కొని వచ్చేస్తారు ప్రతాప్ గారు వచ్చేసరికి మీనాక్షిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా తినిపిస్తూ ఉంటారు సూర్య ప్రతాప్ రుద్ర అంటూ గంభీరంగా వినిపించిన గొంతుకు టక్కున లేచి నిలబడుతుంది మీనాక్షి. నాన్నగారు మీరు ఎక్కడ అంటూ తడబడుతూ లేచి ప్రతాప్ రుద్ర గారి ముందుకు వచ్చి నిలబడతాడు సూర్య. ఏ మీ రహస్య మంతనాలు బయటపడిపోతాయి అని భయమా? నాన్నగారు ఇవేం రహస్య మంతనాలు కాదు. తను మీనాక్షి, సూర్య ప్రతాప్ రుద్ర నా మొదటి భార్య. చెడ్డరీత్యా రిజిస్టర్ కూడా అయిపోయింది మా పెళ్ళి. మరి ఈ అమ్మాయితో మొదటి పెళ్ళి అయినప్పుడు సోనాక్షిని ఎందుకు పెళ్లి చేసుకున్నాం? చూడండి, నేను మధ్యలో మాట్లాడవచ్చో లేదు, ఆయన మీకు నిజం చెప్పాలి అని రుద్రపురం వచ్చారు. కానీ ఈలోపు సోనాక్షి అందరి ముందు అవమాన పాలవ్వటం సహించలేక పెళ్లి చేసుకున్నారు. నీకేం అభ్యంతరం లేదా సోనాక్షి విషయంలో వదిలేయమని చెప్పటానికి? మధ్యలో ఆ అమ్మాయి ఏం చేసిందండి? అయితే ఆ అమ్మాయి మీతో ఉండటానికి ఒప్పుకుంటావా? మీనాక్షిని సూటిగా చూస్తూ అడుగుతారు ప్రతాప్ రుద్ర. నాన్నగారు సోనాక్షిని పెళ్లి చేసుకోమని లేని ఐడియా ఇచ్చింది కూడా మీనానే. తనకేం అభ్యంతరం లేదు. సోనాకి మీనా తెలుసు, మీనాకి సోనా తెలుసు. ఒకరికి ఒకరు పరిచయం లేకపోయినా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. ఇద్దరి ఉద్దేశం ఎప్పుడూ ఒకటే ఉంటుంది, నేను ఇరకాటంలో పడకూడదు అని. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు సూర్య? నాన్నగారు ఇద్దరిలో ఎవరికి అన్యాయం చెయ్యలేను. ఇద్దరిని భార్యగా రుద్రపురంలో పరిచయం చేస్తాను. మీనా తల్లి కాబోతుంది. ఈ న్యూస్ కూడా అనౌన్స్ చేస్తాను. ఏ అమ్మాయి పెద్దవాడిని కాళ్ళ మీద ఆశీర్వాదం తీసుకోవడం తెలియదా అని గంభీరంగా అడుగుతాడు ప్రతాప్ రుద్ర. మీరు నన్ను కోడలుగా ఒప్పుకుంటే ఫస్ట్ మీ పాదాలే ముట్టుకుంటానండి. అప్పటి వరకు మీ పాదాలు తాకే అర్హత నాకు లేదు. మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయి సూర్య. నా ఇద్దరు కోడళ్ళకి ఎక్కడో మచ్చ వేసుకొని పుట్టేసి ఇద్దరు బంగారం లాంటి భార్యలు పట్టేశావు అని నవ్వుతూ అంటాడు ప్రతాప్ రుద్ర. అతను తనని కోడలుగా ఒప్పుకున్నారు అని అర్థమవ్వగానే ఇంకా అత్తగారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉండటంతో మీనాక్షి కామ్గా ఉండిపోతుంది. అమ్మాయి బట్టలు సర్దుకొని వస్తే ఊరికి బయలుదేరాలి. అత్తయ్య గారు కూడా ఒప్పుకుంటే అప్పుడు మాత్రమే ఆ ఊరిలో అడుగు పెడతానండి. లేదంటే మీరు సోనాని మాత్రమే మీ కోడలుగా పరిచయం చేసినా నాకేం అభ్యంతరం లేదు. మీ అత్తగారు కూడా అన్నీ విన్నది సీత అని మీ చాటుగా నవ్వుతో గోడ చోటున ఉన్న సీతా మహాలక్ష్మి గారిని పిలుస్తారు ప్రతాప్. ఆవిడ లోపలికి వచ్చి ప్రతాప్ గారి పక్కన నిలబడగానే ఇద్దరి కాళ్ళని తాకి ఆశీర్వాదం తీసుకుంటుంది మీనా. ఆమెతో పాటు సూర్య కూడా చేరుతాడు. పేరేంటి? మీనాక్షి అత్తయ్య గారు, ఈ ధైర్యంతో నా కొడుకుని ప్రేమించావు. ఏదో అడ్డు పెట్టుకుని ప్రేమిస్తే అది ప్రేమ అవ్వదు. ఒకవేళ ఒక కారణంతో ప్రేమించి ఉంటే ఆ కారణం మన జీవితాంతం తోడుగా ఉండదు. అప్పుడు ప్రేమ ఉండదు. సరికదా? బంధాలు బీటలు వారుతాయి.
అందుకే మీ అబ్బాయిని మాత్రమే ప్రేమించాను. అతని వెనుక ఉన్న ధైర్యాన్నో డబ్బును ఇంకొకటో చూసి ప్రేమించలేదు. అబ్బో గడుసుదానివే, మా సూర్య మెత్తతనాన్ని తగ్గ భార్యవి. ఇంట్లో ఉంది చూడు, అది ఈ 3 నెలల్లో అత్తయ్య అని పిలిచింది కూడా లేదు. దాన్ని మార్చాలి కానీ వదులుకోకూడదు. బంగారం అది, అలాగే మార్చేద్దాం అత్తయ్య గారు అని నవ్వుతుంది మీనాక్షి. సూర్య మరి మరో ఇంకొక ఖాళీ ప్లేస్ ఉండిపోయింది. ఆ పక్షి కూడా చేరాక నిండుగా ఆశీర్వదిస్తాము. ఇద్దరు కోడల్లాగా ఏ ఒక్కరు కన్నీరు పెట్టినా నీ కొడుకుకు ఏమాత్రం ఇంట్లో స్థానం ఉండదు. ఇద్దరు ఉన్న ముగ్గురు సంతోషంగా ఉండాలని బ్లెస్ చేసి రుద్రపురం తీసుకువెళ్తారు. సూర్య మీనాక్షి వచ్చేసరికి సోన హారిత పల్లెంతో రెడీగా గుమ్మంలో నిలబడి సూర్యని చూడగానే తల దించేసుకొని చిన్నగా షవర్ అవుతూ ఉంటుంది. చిన్న వదిన, నేను హారతి ఇస్తాను, నువ్వు కూడా అన్నయ్య పక్కన నిలబడు అని సోనాని సూర్య మీదకు తోస్తుంది గోకుల. చీర తగులుకొని ముందుకు పడిపోతున్న సోనాక్షి భుజం చుట్టూ చెయ్యవేసి పట్టుకొని తనకి ఇంకో పక్క నిలబెట్టుకోగానే నేనెందుకండి అని సూర్యానికి దూరం జరిగి ముడుచుకుపోతుంది సోనాక్షి. సోనా ఫ్రీగా నిలబడు అని మీనా సౌమ్యంగా చెప్పేసరికి ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియక కదలక మెదలక అలా ఉండిపోతుంది సోనా. రానా ఇన్నోసెంట్ బిహేవియర్ ఇక్కడి నుండి పుష్కలంగా తెచ్చుకున్నాడన్నమాట. ముగ్గురికి కలిపి గుమ్మడికాయతో దిష్టి తీసి హారతి ఇచ్చి కుంకుమ పెడుతుంది గోకుల. మీనాక్షి, సూర్యప్రతాప్, రుద్ర, సోనాక్షి ముగ్గురు ఒకేసారి ఇంట్లో అడుగుపెట్టి దీపాలు పెట్టగానే భయం బెరుకుతో సోనాక్షి తన గదిలోకి పరుగు పెట్టేస్తుంది. తనతో నేను మాట్లాడతాను అని ముందు కిచెన్లోకి వెళ్ళి స్వీట్ చేసి అందరికీ ఇచ్చి సోనాక్షి కోసం తీసుకువెళ్తుంది మీనాక్షి. మీనాక్షి చదువుకొని ఉండటంతో చురుగ్గా అందరినీ కలిపేసుకుంటూ తిరుగుతుంది. సోనాక్షి 10th వరకు చదివి ఇంటికి పరిమితమైన బిడ్డ కావటంతో అందులోకి రాజుల కుటుంబంలో అడుగుపెట్టిన మధ్యతరగతి కంటే తక్కువ స్థాయి అమ్మాయి మరియు పెద్దగా భయస్తురాలు కావటంతో ఎవరితో అంత తొందరగా కలవదు. పాయసం పట్టుకొని రూమ్లోకి వచ్చిన మీనాక్షిని చూసి లేచి నిలబడుతుంది సోన. ఎందుకు లేస్తున్నావు సోనా? నాకు నీకు సమాన హక్కులు ఉన్నాయి ఇక్కడ. మొదటి భార్యకు విలువ ఎక్కువ ఉంటుంది అని అంటుంది సోనాక్షి. ఫస్ట్ నువ్వు నన్ను పిలిచే పిలుపు మార్చు. అండి కాదు అక్క. నెక్స్ట్ పెళ్ళి ఎలా జరిగినా పెళ్ళి. మొదటి పెళ్ళి, రెండో పెళ్ళి అని కాదు. హిందూ సాంప్రదాయంలో 3 ముళ్ళు వేయటం. ఇద్దరం సూర్య గారి భార్యలు అయ్యాం. ఇదే ఫిక్స్ అవ్వు. ప్రతిసారి మొదటి పెళ్ళి, రెండో పెళ్ళి అనుకో. సూర్య గారిపై నాకెన్ని హక్కులు ఉన్నాయో నీకు అన్ని హక్కులు ఉన్నాయి. నేను ఒక ముద్దు పెడితే నువ్వు 2 ముద్దులు పెట్టవచ్చు అనగానే చటుక్కున అతని నోటి మీద చెయ్యి అడ్డు పెట్టేసుకుంటుంది సోనాక్షి. ఏమయ్యింది అలా పెట్టేసుకున్నావు? భార్యగా ఆయన అవసరాలు చూడవా? అత్తగారు మామగారిని చూసుకుంటే సరిపోతుందా? భర్తకి సేవలు చేయాలి. అప్పుడే భర్త ఆయుష్ పెరుగుతుంది. నాకు భయం వేస్తుంది. మీరు ఆయన అవసరాలు చూసుకోండి, నేను ఇంట్లో వాళ్ళని చూసుకుంటాను అని తడబడుతూ చెప్తుంది సోనాక్షి. మళ్ళీ మొదటికి వస్తావేంటి? సరే పోనీ సూర్య గారిని మొత్తం నీకే ఇచ్చేస్తాను, షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే. అయ్యో నా ఉద్దేశం అది కాదు. ఆయన ముందు నిలబడాలి అంటేనే నాకు వణుకు వచ్చేస్తుంది. ఎప్పుడైనా సూర్య గారి ఫేస్ చూసావంటే భయం కాక బీరకాయ వస్తుందా? ముందు సూర్య గారి పనులు అన్నీ చెయ్యి. నేను తల్లిని కాబోతున్నాను, అన్ని పనులు చెయ్యలేను. పైగా భర్తతో కలవద్దు అని డాక్టర్ చెప్పారు. నా కోసం ఆలోచించి నువ్వు దూరం పోకు. పోయావంటే అప్పుడు మన పతి మన ఇద్దరిని వదిలి 3వ దాన్ని తగులుకుంటాడు అని విసుగ్గా అంటుంది మీనా. ఆమె చెప్పిన తీరికి సోనాక్షి పెదవులు చిన్నగా విచ్చుకుంటే గుడ్, అలా నవ్వాలి. మా సోనా భలే క్యూట్గా ఉంటుంది అని తెచ్చిన పాయసం సోనాక్షికి తినిపించేసి ఈసారి పరిగెత్తవా, నేనే సూర్యాన్ని వదిలేసి సన్యాసంలో కలిసిపోతాను అని బెదిరిస్తుంది మీనా. పరిగెత్తను అన్నట్టు తల ఊపి నేను వంట పని చూస్తాను అని బయటకు వెళ్ళబోతుంది సోన. పద ఇద్దరం కలిసి చేద్దాం అని మీనాక్షి సోనాక్షి కలిపి ఇల్లంతా గుమ్మగుమ్మలో ఆడించేస్తారు. వండినన్ని వంటలు తెచ్చి డైనింగ్ టేబుల్పై సర్దేసి ఇంటిల్లపాదికి మీనా సోనా కలిపి వడ్డిస్తారు. ప్లేట్లు ఒక్కో కర్రీ టేస్ట్ చేసిన సూర్యకి ఏ కర్రీ ఎవరు చేశారో అర్థమై రుచి చూడగానే ఆ కూర ఉండిన వారి వైపు చూస్తాడు. సోనాక్షి వైపు చూసేసరికి ఆమె మీనాక్షి వెనుక దాక్కోవడం చూసి ఆమెను చూసి అసహనంగా ఫీల్ అవుతాడు సూర్య. ఎందుకే నా వెనక్కి పోతావు, ముందుకురా అని గదిమి తన ముందు నిలబెట్టుకుంటుంది మీనా.
అన్నీ నువ్వే చేశావు కదా అక్క, నేనెందుకు ముందు నిలబడటం అని తను చేసిన వాటికి కూడా మీనా అకౌంట్లో వేసేస్తుంది సోనాక్షి. కొట్టానంటే మొహం ఏ మూల దాక్కుంటావో కూడా తెలియదు. ఇక్కడ ఉన్న అందరికీ నీ వంట రుచి తెలుసు. నా వంట రుచి సూర్య గారికి, గోకులకి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆ తేడా వారు కనుక్కోలేరా? ఇంకొకసారి ఇలాంటి చీప్ స్టిక్స్ ప్లే చేస్తే మొహం పచ్చడి చేసేస్తాను అని వార్నింగ్ ఇస్తోంది మీనా. మీనాక్షి అంతగా తిట్టినట్లు మాట్లాడిన అక్క అని దీనంగా మొహం పెట్టిన సోనాక్షిని చూసి చిన్న చిన్న వాటికే ఏడ్చేదానివి కదా వదిన, ఇప్పుడేంటి మొహం అంత క్యూట్గా పెట్టావు అని అడుగుతుంది గోకుల. అక్క మాటలో ప్రేమ మాత్రమే కనిపిస్తుంది నాకు. గోకుల అని మొహమాటంగా పిలుస్తుంది. అరే, ఇంట్లో చిన్నపిల్లలు తిరుగుతున్నారా? చూడండి చూడండి, నాకు ఇప్పుడే ఒక స్వీట్ వాయిస్తో నన్ను ఎవరో పిలిచారు అని వెక్కిరిస్తుంది గోకుల. గోకుల అని మూతి మిడిచి సూర్యని చూసి చటుక్కున మ్యూట్ అయిపోతుంది సోనా. నేనేమైనా వెలంలా కనిపిస్తున్నానా ఈవిడికి అని మనసులో అనుకుంటూ తినడం అయిపోవడంతో మీనా, సోనా రేపు ఉదయం మీ ఇద్దరు ఇంటికి తగ్గ కోడళ్ళగా రెడీ అయితే గుడికి వెళ్ళాలి. అక్కడే అందరికీ సూర్యప్రతాప్ రుద్ర భార్యలుగా పరిచయాలు జరుగుతాయి అని రూమ్లోకి వెళ్తూ ఉండగా సూర్య అని పిలుస్తారు ప్రతాప్ గారు. హా నాన్నగారు చెప్పండి. మీనా వాళ్ళు అన్నయ్యని సోనా వాళ్ళ పుట్టింటి వారికి ఒకసారి పిలువు. మన తరపున బట్టలు పెట్టాలి. అలాగే జరిగేది మన వంతుగా ముందే చెప్పాలి. మీనా వాళ్ళ అన్నయ్యకి ముందే చెప్పేశాను నాన్నగారు. సోనా వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడేశాను. వాళ్ళైతే సోనాక్షి ఏ నిర్ణయం తీసుకుంటే అదే మా నిర్ణయం అన్నారు. రేపు మహల్కి రమ్మని చెప్పాను అని ఒకసారి సోనాక్షి వైపు చూసి వెళ్ళిపోతాడు సూర్య. సోనా, ఈ కాఫీ పట్టుకొని వెళ్ళి సూర్య గారిని లేపు. ఎవరో ఆయన్ని కలవడానికి వచ్చారు అని చెప్పు. నేనా? నేను వెళ్ళలేను సోనా, నాకు ఆవేశం వస్తుంది. మెట్లు ఎక్కుతుంటే కాసేపు పడుకుంటాను. చూసావా, పని ఎక్కువ చెయ్యొద్దు అంటే చేస్తున్నావు. ఇంకోసారి కిచెన్లోకి చెప్తాను అని గాబరాగా మీనాక్షి కడుపు తడిమేస్తుంది. ఈ ముద్దుకి అన్నీ అర్థమవుతాయి, కానీ నా ఉద్దేశం అర్థం కాదు అని గొనుక్కుంటూ నాకు గోకుల హెల్ప్ చేస్తుంది, కానీ నువ్వు వెళ్ళి సూర్య అవసరాలు చూడు అని మీనాక్షి తన గదిలోకి వెళ్ళిపోతే వెనకాల గోకుల వెళ్తుంది. కాసేపు తర్జనా పడి కాఫీ తీసుకుని సూర్య రూమ్లోకి వెళ్తుంది సోనాక్షి. అతను డీప్ స్లీప్లో ఉండేసరికి ఎలా లేపాలో అర్థం కాక ఉస్ హూ అని పిచ్చి పిచ్చి సౌండ్స్ చేస్తుంది సోనాక్షి. అతన్ని పట్టుకొని ఊపిన లేచేలానే లేడు అతను. ఇక ఆమె చేసే వింత సౌండ్స్కి లేస్తాడా? మెల్లిగా అతని బెడ్ దగ్గరికి వెళ్ళి కప్ ఓ చేతితో దూరంగా పెట్టుకొని ముఖంలో ముఖం పెట్టి చూస్తుంది. ఇంకేం ఉంది, బ్యాలెన్స్ తప్పి వెళ్ళి అతని మీద పడిపోతుంది సోనాక్షి. చేతిలో వేడి కాఫీ కప్ వెళ్ళి సూర్య కాళ్ళ మీద పడిపోతుంది. ఆ అని అరుస్తూ కళ్ళు తెరిచిన సూర్య పెదవులు మధ్య తన పెదవులు మీదే ఆయన ఆమె పెదవులు చిక్కుకొని ఇద్దరి మధ్య మొదటి ముద్దుగా, మొదటి స్పర్శగా, మొదటి ప్రేమ రాయబారంగా అవుతాయి. నొప్పి సంగతి తర్వాత అని డోర్ దగ్గరకు వేసి ఉండటంతో మళ్ళీ నిద్ర జారుకున్నట్టు కళ్ళు మూసుకొని ఆమె పెదవులను వీడకుండా ముద్దు పెడుతూ ఆమె చుట్టూ చేతులు బిగిస్తాడు సూర్య. అతను బిగించడం ఏమో కానీ సోనాక్షి అయితే బ్యాలెన్స్ తప్పి అతని మీద పడటంతోనే బిగుసుకుపోయి ఒలుకు పలుకు లేకుండా ఉండదు. దేవుడా, ఇలాంటి పెళ్ళాన్ని తగిలించా. నేను చొరవ తీసుకోకపోతే మోడువారిన సిధంలా తయారవుతుంది. ఈమెలో ఫీలింగ్స్ ఎక్కువ పుట్టేలా చెయ్యు అని కోరుకుంటూ ఆమె చుట్టూ ఉన్న చేతులు చీరలేని ప్లేస్లో ఆమె నడుంపై వేసి గట్టిగా గిల్లేశాడు. ఇష్, ఏవండి అని అరిచి తన పొజిషన్ చూసుకొని ఇంకోసారి గట్టిగా అరిచేస్తుంది సోనాక్షి. ఏయ్, ఆ అరుపులేంటి? కింద ఉన్న చెల్లెలు నిన్ను ఏదో చేసేస్తున్నాను అనుకుంటారు అని కంగారుగా ఆమెను వదిలేసి లేచి కూర్చుంటాడు సూర్య. అది నొప్పి వచ్చేసింది, మీరు ఎందుకు అలా గిల్లేశారు అని భయపడుతూ అడుగుతుంది సోనాక్షి. దాన్ని సరసం అంటారు. నీ వయసు ఎంత అసలు? అనుమానంగా అడుగుతాడు సూర్య. 18 సంవత్సరాలు. నాన్నగారు 20 అన్నారు. మా అమ్మ అలా చెప్పారు. సోనాక్షి చూడటానికి ఎత్తు తెల్లని తెలుపు, కాస్త సన్నగా, చూడటానికి ముద్దబంతిలా ఉంటుంది. రుద్రాపురంలో అందగత్తె అనే పేరు కూడా సోనాక్షికి ఉంది. అందుకే సీతగారి పనిపట్టి ఆమెను కోడలుగా చేసుకున్నారు. మంచిది, ఓ చిన్నపిల్లని తెచ్చి నాకు కట్టబెట్టారా? అక్క వయసు ఎంత? గోకుల వయసు, మీనా వయసు సేమ్ ఉంటుంది. ఓ 22 ఉంటాయి. మీ వయసు ఎంత అని అమాయకంగా అడిగేస్తుంది. 20 అంటూ సాగతీస్తూ చెప్తుంటే సోనాక్షి కళ్ళు చారడేసి అంత పోతూ ఉంటాయి.